ఒకటి ఆర్సీఐ వెళ్ళే రోడ్డు అండ్ డిఆర్డిఎల్కి వెళ్ళే రోడ్డు అండ్ బాలాపూర్కి వెళ్ళే రోడ్డు అండ్ ఇంకోటి ఎల్బినార్కి వెళ్ళే రోడ్డు. మెయిన్ ఈ రోడ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు అండ్ ఇంకోటి తుకుగూడ ఎగ్జిట్ 14కి వెళ్ళే మెయిన్ రోడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్సీఐ నుండి చూసుకుంటే టీసీఎస్ టాటా ఏరోస్పేస్ కూడా చాలా దగ్గరగా వస్తుంది. స్పెషలీ కర్మన్ఘట్ నుండి బాలాపూర్ టు మల్లాపూర్ మధ్యలో ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్న కస్టమర్స్ ఒక్కసారి ఇప్పుడు నేను చూపించబోయే ప్రాపర్టీ చూస్తానికి రండి. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్, మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో చూసే ముందే లైక్ ద్వారా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ మన హైదరాబాద్ కర్మన్ఘట్ నుండి టువర్డ్స్ బాలాపూర్ తర్వాత వచ్చే మల్లాపూర్ సర్కిల్లో ఉన్నాము. నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, ఇది ఆర్సీఐ సర్కిల్ అంటారు. ఈ ఆర్సీఐ సర్కిల్లో ఒకవైపు ఇది మన చూసే రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్డు, ఇది వచ్చేసి డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఒకవైపు, ఇంకోటి ఎగ్జిట్ 14 తుకుగూడ ఎగ్జిట్ 14 వైపు వెళ్ళే మెయిన్ రోడ్ ఇది. ఈ లొకేషన్లో స్పెషల్లీ మన కర్మన్ఘట్ నుండి మల్లాపూర్ వైపు మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే మీ ముందుకు 170 గజాల్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్తో 2 బెడ్రూమ్ కిచెన్ హాల్ తీసుకొచ్చాను. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం వెళ్తూ ఒకసారి మిగతా డీటెయిల్స్ అంటే రోడ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాము. నాతో పాటు రండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఆర్సీఐ సర్కిల్ చూపించాను కదా, సర్కిల్ నుంచి మనకి మెయిన్ రోడ్ నుండి ఒక 300 మీటర్స్ లోపే మనకి ప్రాపర్టీ వస్తుంది. చూసుకోవచ్చు, ఒకసారి మీకు డైమెన్షన్ చెప్తాను. 25.5 విడ్త్ ఉంటుంది అండ్ లెంత్ వచ్చేసి 60 ఉంటుంది. టోటల్ 170 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. G+1 పర్మిషన్ తీసుకున్నారు బిల్డర్ గారు. ఇప్పుడు మనం ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డు శాంక్షన్ అయింది, మీకు ఈ రోడ్ వేసి ఇచ్చేస్తారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు రైట్ నౌ డ్రైనేజ్ ఉంది, దాంతోపాటు మీకు మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది. మంచి కాలనీ పొజిషన్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఒక్కసారికి లోపలికి రండి. మనకి ఈజీగా ఒక పెద్ద కార్ లోపలికి వచ్చే విధంగా కార్ పార్కింగ్ ప్లేస్ మీరు నోటీస్ చేసుకోవచ్చు. చాలా హెవీ గేట్స్ ఇచ్చారు బిల్డరు. మళ్ళీ చెప్తున్నాను, 85 lakhs అనేది ఫైనల్ రేట్ కాదు. మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ అవుతుంది. మీకు బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది. G+1 పర్మిషన్ తీసుకున్నారు. మీకు గ్రౌండ్ 2 BHKతో ఇస్తున్నారు. మొత్తం 170 స్క్వేర్ యార్డ్స్, 25 ఏమో విడ్త్ ఉంటుంది, 60 ఏమో లెంత్ ఉంటుంది. ఇది కార్ పార్కింగ్ ప్లేస్లో మనం ఇప్పుడు మొత్తం కవర్ చేసుకుంటున్నాము. చూసుకోవచ్చు, ఒక పెద్ద కార్ అయితే ఇక్కడ కూర్చుంటుంది. మీకు గ్రానైట్ ఇచ్చారు, ఫ్లోరింగ్ అంతా ఎక్సలెంట్ గ్రానైట్ ఇచ్చారు. అండ్ టైల్ వర్క్ కూడా మీరు చూసుకోవచ్చు నీట్గా. మన ఫ్రేమ్కి అంటే హౌస్ ఇంటికి లోపలికి సింహద్వారానికి వచ్చేటప్పుడు ఈ టైల్స్ వర్క్ చూసుకోవచ్చు. మధ్యలో మీకు గోల్డ్ లైన్స్ ఇచ్చారు. అండ్ ఇండియన్ టేక్ అయితే మీరు చూసుకోవచ్చు, ఇండియన్ బీటీ టేక్ డోర్ ఇది చూసుకోవచ్చు. చౌకోట్ కూడా అదే ఉంటుంది. ఎక్సలెంట్ వర్క్ కూడా చాలా బాగా నీట్గా చేశారు. చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, డోర్ కూడా చాలా హెవీ డోర్ ఇచ్చారు. లోపలికి రండి, ఒకసారి క్లియర్గా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, బ్యూటిఫుల్ హాల్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్ హాల్. చాలా స్పేషియస్గా పెద్దగా మంచిగా ఇచ్చారు. నీట్గా వెంటిలేషన్ కోసం విండోస్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ లైట్స్తో పాటు ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ బ్రాండింగ్ కనుక చూసుకుంటే గోల్డ్ మెడల్ సంబంధించిన బ్రాండింగ్ అయితే యూస్ చేయడం జరిగింది బిల్డర్ గారు. ఇక్కడ చూడండి. అండ్ ఇంటికి కంప్లీట్ మీకు ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్ కూడా మీకు కంప్లీట్ బ్రాండింగే యూస్ చేస్తున్నారు. అండ్ టైల్స్ గురించి చెప్పాలి. ఈ టైల్స్ కూడా చూడండి, మీకు 15 mm థిక్నెస్తో ఇస్తున్నారు. వర్మోరా కంపెనీకి సంబంధించిన బ్రాండ్ ఇది. మీకు 3/6తో ఉంటుంది ఒక్కొక్క టైల్. చెప్తున్నాను మళ్ళీ ఇది 3/6తో ఉంటుంది, 15 mm థిక్నెస్తో. చాలా హెవీగా ఇచ్చారు. ఇది హాల్ చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో. చాలా స్పేషియస్ హాల్. ఇక్కడ టీవీ స్పేస్ ఒకటి క్రియేట్ చేశారు. ఫస్ట్ ఈ హాల్ నుంచి మనం ఒక డైనింగ్ స్పేస్ కవర్ చేసుకుందాం రండి. డైనింగ్ స్పేస్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఒకటి వాష్ బేసిన్ ఒకటి ఏర్పాటు చేస్తారు. వెంటిలేషన్కి ఇక్కడ మనకు ఒక విండో ఇచ్చారు. మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీని కవర్ చేసుకుంటున్నాము. దేవుడి పూజా రూమ్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, దేవుడి పూజా రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఒకసారి చూపిస్తాను. లోపల రండి ఒకసారి. మీకు మంచిగా గోల్డెన్ కలర్ లైన్స్తో మంచి టైల్ వర్క్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మంచి షెల్ఫ్లు, ఎక్సలెంట్ సజ్జతో పాటు నీట్గా ఉంది. మీకు చాలా హెవీ షెల్ఫ్లు అయితే నోటీస్ చేసుకోవచ్చు. మీకు బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు.
నీట్గా వర్క్ చేశారు, చూసుకోవచ్చు. బాగుంది. ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్. ఇది మీకు మంచి వెంటిలేషన్ కోసము ఇక్కడ విండో ఇచ్చారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఏర్పాటు చేశారు. బాగుంది. ఒకసారి బెడ్రూమ్స్ కూడా చూసుకుందాం, నాతో పాటు రండి. 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. మనము కిచెను, డైనింగ్ స్పేస్, హాల్ కవర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. మొత్తం 170 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు చూస్తున్నాము. G+1 పర్మిషన్ తీసుకున్నారు. చూసుకోవచ్చు మనకి నైరుతిలో అల్మారా వచ్చే విధంగా మంచి షెల్ఫ్తో, సజ్జతో పాటు నీట్ ప్రొఫైల్తో, మంచి ఫాల్ సీలింగ్, దాని మధ్యలో లైటింగ్తో చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ బెడ్రూమ్లో వచ్చేసి ఈ టైల్స్ మీకు స్కిడ్ అవ్వకుండా ఇచ్చారు. ఈ టైల్స్ నీట్గా ఉన్నాయి కూడా. 15 mm థిక్నెస్తో ఉన్నాయి టైల్స్. అండ్ ఇక్కడ మీకు విండో చూసుకోవచ్చు, పెద్ద విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసము. అండ్ ఇక్కడ బాత్రూమ్ కూడా ఏంటంటే మనకి వెస్ట్రన్ సిట్టింగ్తో ఇస్తారు. మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మీకు వెస్ట్రన్ సిట్టింగ్తో ఏర్పాటు చేసి ఇచ్చేస్తారు. షవర్, మిగతా ప్లంబింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది. 99% వర్క్ అయిపోయింది. 1% మీకు ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్ మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఇచ్చేస్తారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఒక మంచి విండో ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి షెల్ఫ్లు కూడా ఎంత బాగున్నాయో. షెల్ఫ్లతో పాటు మీకు సజ్జతో పాటు లో రూఫ్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు బిల్డర్ గారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేసుకున్నాం కదా. చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే కామన్ బాత్రూమే యూజ్ చేసుకోవాలి. కామన్ బాత్రూంలో ఏంటంటే మనకి అంటే వెస్ట్రన్ సిట్టింగ్తో ఏర్పాటు చేస్తారు. మంచి నీట్గా టైల్స్ ఇచ్చారు, సింపుల్ టైల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి షవర్తో పాటు ఎగ్జాస్ట్ అక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు. మనం ఒకసారి రూఫ్ టాప్ అంటే అన్ని సెట్ బ్యాక్స్ చూసుకొని రూఫ్ టాప్ కవర్ చేసుకుందాం. నాతో పాటు వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. మీకు చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్తో పాటు మాస్టర్ బెడ్రూమ్లో కూడా లో రూఫ్ ఉంటుంది. అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. మీకు సెట్ బ్యాక్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని వైపులా సెట్ బ్యాక్స్ తీసుకున్నారు బిల్డర్ గారు. ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్ వెనక బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు. కంప్లీట్ అన్ని వైపులా మనకి బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా. సౌత్కి ఒకసారి మనకి సెట్ బ్యాక్ చూసుకుందాం రండి. మినిమం 2.5 ఫీట్ల సెట్ బ్యాక్ అయితే మీరు నోట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే వాష్ ఏరియాకి వాషింగ్ మిషన్ సెటప్ అంతా ఇక్కడ చేసుకునే విధంగా ఉంది. చూసుకోవచ్చు మనకి మినిమం ఒక 4 ఫీట్ల సెట్ బ్యాక్ ఉంటుంది. మనకి ఇక్కడ ఒక వాటర్ సంప్ ఇచ్చారు, మున్సిపల్ వాటర్ వస్తే ఇందులో స్టోర్ అవ్వడానికి. అండ్ దాంతోపాటు ఇక్కడ బోర్వెల్ ఇచ్చారు, బోర్ సంబంధించింది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది మళ్ళీ నార్త్ వైపు ఉన్న సెట్ బ్యాక్ 3 ఫీట్ల సెట్ బ్యాక్ అయితే మీరు నోట్ చేసుకోవచ్చు. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్. మీకు అన్ని వైపులా సెట్ బ్యాక్స్ కవర్ చేసి కంప్లీట్ ఇంటి డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. మనం ఇప్పుడు మల్లాపూర్లో ఉన్నాము, RCI రోడ్లో. మల్లాపూర్లో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఈ ప్రాపర్టీని కవర్ చేసుకుంటున్నాము. ఒకసారి మెట్ల కింద అయితే బాత్రూమ్ లేదు, కేవలం వాష్ ఏరియా కోసం ఏర్పాటు చేస్తారు. మెట్ల కింద ఒకసారి చూపిస్తారండి. ఏదైనా వాషింగ్ యూనిట్ అంటే వాషింగ్ మిషన్ అట్లాంటి సెటప్ చేసుకునే విధంగా ఉంది. చాలా నీట్గా ఉంది. ఒకసారి మనం ఇంటి పైన కూడా ఫ్లోర్ కవర్ చేసుకుందాం. నాతో పాటు వీడియోలో ట్రావెల్ చేయండి. మెట్లు కూడా చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఎక్కే విధంగా ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. గ్రానైట్ కూడా మీకు సాలిడ్ గ్రానైట్ ఇచ్చారు, లపోత్రా గ్రానైట్ ఇచ్చారు. చూడండి, లపోత్రా గ్రానైట్ ఇచ్చారు, డబల్ పట్టి ఇచ్చారు మధ్యలో. బాగుంది. మెట్లు కూడా చాలా నీట్గా ఎక్కే విధంగా ఇచ్చారు. అండ్ రైలింగ్ కూడా జిందాల్ కంపెనీ రైలింగ్ ఇచ్చారు. రండి ఒకసారి వెళ్తూ మాట్లాడుకుందాము. పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూస్తున్న కస్టమర్స్, మన ఫాలోవర్స్ ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్కి లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. G+1 పర్మిషన్ తీసుకున్నారు. గ్రౌండ్ అయితే కంప్లీట్గా 2 BHK అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. ఒకసారి కాలమ్స్ కూడా చూసుకుందాం రండి. ఇక్కడ పైన మీకు వాటర్ ఓవర్ ట్యాంక్ పెట్టిచ్చేస్తారు. 1000 or 2000 లీటర్స్ మీ చాయిస్ బట్టి ఇచ్చేస్తారు. మీకు నీట్గా ఉంది, చూసుకోవచ్చు. పైన ఫ్లోరింగ్ కూడా నీట్గా చేసి ఇచ్చేసారు. అండ్ పిల్లర్స్ కాలమ్స్ చూసుకున్నట్లయితే మీరు చూడండి 9/15 సైజులో ఒక కాలం ఇచ్చారు. మొత్తము 12 కాలమ్స్ ఇచ్చారు ఇంటికి. పైన ఇంకొక 2 ఫ్లోర్లు పెంట్ హౌస్ వేసుకోవచ్చు. అంత మంచి కెపాసిటీతో ఇచ్చారు. అండ్ కాలనీ కమ్యూనిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మన ఈ ఇంటి దగ్గర నుంచి వాకబుల్ ఒక 50 మీటర్ల దూరంలో ప్లే స్కూల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే స్ప్రింగ్ డైల్స్ ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు
ఎడిఫైవ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మన ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. స్పెషల్లీ ఇప్పుడు మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే మన ఇప్పుడు ఆర్సీఐ నుంచి మన బాలాపూర్ నుంచి ఆర్సీఐ రోడ్లో వచ్చేటప్పుడు మనకి మల్లాపూర్ అంటే మెయిన్ రోడ్కే మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఇంకొక వైపు మనకి కర్మన్ఘట్, సుల్తాన్పూర్ అండ్ శంషాబాద్ ఎయిర్పోర్టు అండ్ మన ఎగ్జిట్ 14 తుక్కుగూడ ఎగ్జిట్ 14 ఇవన్నీ చాలా దగ్గరగా వస్తాయి ఫ్రెండ్స్. మన ఎస్పెషలీ బాలాపూర్కి ఈ ఆర్సీఐ రోడ్ మల్లాపూర్కి మధ్యలో ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో ఈ ప్రాపర్టీ చూస్తానికి రండి. చాలా నీట్గా కట్టారు బిల్డర్ గారు. 85 lakhs మళ్ళీ చెప్తున్నాను, ఫైనల్ అమౌంట్ అయితే కాదు. మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేస్తారు బిల్డర్ గారు. అండ్ దాంతోపాటు ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే ఒక 15-20% క్యాష్ ఇచ్చేసి 80% దాకా కూడా బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు. మీ ఐటీ ప్రొఫైల్ బట్టి వెళ్ళిపోయే అవకాశాలు అయితే నిండుగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఈ బడ్జెట్లో అంటే మా ఛానల్లో రెగ్యులర్గా పెట్టే ఎలా ఉంటాయంటే వీడియోస్ చాలా మటుకైతే 1 crore దాటిపోయే ఉంటాయి. చాలా రోజుల నుంచి ఒక అంటే 70 to 85 lakhs మధ్యలో మంచి ప్రాపర్టీ చూపించమని అడుగుతున్నారు. మీకోసం ఈ ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాపర్టీ చూడండి. మంచి కాలనీ పొజిషన్లో ఉంది అండ్ ప్లే స్కూల్స్తో పాటు మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉన్నాయి. అలాంటి లొకేషన్లో మీ ముందుకు ఈరోజు ప్రాపర్టీ తీసుకొచ్చాను. వితౌట్ డిలే మనం చూపిస్తున్న ఈ ప్రాపర్టీ ఒకసారి వచ్చి చూడండి. మన ఛానల్లో పెట్టిన ప్రతి ప్రాపర్టీ సేల్ అయిన వెంటనే సోల్డ్ అవుట్ అని పెట్టడము, లేదా సేల్ అయిపోతే అంటే మ్యాక్సిమం సోల్డ్ అవుట్ బోర్డు పెట్టడం లేదా డిలీట్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీని మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ వీడియో ఏం చేస్తున్నాను. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.